నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీనియర్ మేనేజర్ జశ్వంత్ గారు. నమస్తే అండి జశ్వంత్ గారు. నమస్తే అండి. మనం చాలా ప్యాకేజెస్ గురించి, టూర్స్ గురించి, ప్లేసెస్ గురించి మాట్లాడుకున్నాం. బట్ నాకేమనిపించిందనంటే కొంతమంది ఆలోచన ఇప్పుడు గోవా ఇవన్నీ కామన్ అయిపోయాయండి. అంత సముద్రాల్లో దిగడానికి కూడా పెద్దగా ఎవరు ఇష్టపడడం లేదు. కాస్త ప్రశాంతంగా సైట్ సీయింగ్ కావాలి. అండ్ షాపింగ్ కావాలి. చాలామంది ఓన్లీ షాపింగ్ కోసం ముంబై, ఢిల్లీ పోయొస్తుంటారు తెలుసా? మా ఎగ్జాక్ట్‌లీ అండి. బోటోళ్ళు. అంటే రోజు స్క్రీన్ మీద కనిపించాలి. యూనిక్ డిజైన్స్ ఉండాలి. కాస్ట్ తక్కువలో ఉండాలి. అన్నీ బ్రాండెడే కావాలని కోరుకోము. అలాంటప్పుడు సరోజినీ బజార్ ఆర్ ఇట్లా ఎళ్ళామనుకోండి మంచిగా దొరుకుతాయి. అట్లా షాపింగ్ గూడా కావాలి. కాస్త భక్తి ఉంటది కాబట్టి కొంచెం ఆధ్యాత్మికం కూడా కావాలి. సో, ఇలా ఈ 2 కవర్ అయ్యే చక్కటి ప్లేస్ ఏమైనా ఉందంటారా మన ప్యాకేజ్‌లో? ఉన్నాయండి. ఇప్పుడు మీరన్నట్టుగా టెంపుల్స్‌తో పాటు సైట్ సీయింగు, అలాగే కొద్దిగా షాపింగ్ గూడా కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువే. మనం కలకత్తా వెళ్ళొచ్చు. కలకత్తా వెళ్ళొచ్చు. కలకత్తా వెళ్ళొచ్చు. ఓకే. కలకత్తాకి మనకు పక్కనే గంగా సాగర్ అని చెప్పనేసేసి, గంగా నది మనకు సముద్రంలో కలిసేటువంటి ప్లేస్ ఉంటుందనమాట. హుహు. సో, ఈ 2 కవర్ చేసుకుంటూ మనం ప్యాకేజ్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. సో, అక్కడికి వెళ్ళినప్పుడు మనం కలకత్తాలో షాపింగ్ చేసుకోవచ్చు. అక్కడున్న సైట్ సీయింగ్ ప్లేసెస్ కవర్ చేయొచ్చు. అలాగే గంగా సాగర్ వెళ్ళి అక్కడ స్నానము, తర్వాత అక్కడ పూజా కార్యక్రమాలు అవన్నీ గూడా కంప్లీట్ చేసుకోవచ్చనమాట. ఓకే. అసలు ఎన్ని డేస్ ఉంటుంది ఇది ప్యాకేజ్? ఇది చాలా చిన్న ట్రిప్ అండి. మీరన్నట్టుగా షాపింగ్ చేసి ఫాస్ట్‌గా ఎళ్లి ఫాస్ట్‌గా రావాలి అంటే హ్మ్. 2 నైట్స్ 3 డేస్‌లో కంప్లీట్ అయిపోతుందన్నమాట. సరిపోతది. మనం ఒక వీకెండ్‌లో పెట్టుకున్నామంటే సరిపోతుందండి. సరిపోతుంది. అంతే. ఫ్రైడే, సాటర్‌డే, సండే ప్లాన్ చేసుకుంటే అలాగే వెళ్లి వచ్చేయొచ్చనమాట. హ్మ్. ఈ స్మాల్ ట్రిప్ కనుక దీని కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకంటే 2 నైట్స్ 3 డేస్ విత్ ఫ్లైట్స్‌తో మనము 25,000కి ఇస్తున్నామండి. అంతే. అంతేనండి. ఓకే. సో, చాలా చిన్న ట్రిప్పు, చాలా తక్కువ బడ్జెట్‌లో అయిపోతుందనమాట. సో, ఇందులో కూడా మనమేంటంటే, ఈ 2 నైట్స్, 3 డేస్‌లో కంప్లీట్‌గా 3 డేస్ వెహికల్ అసిస్టెన్స్ ఉంటుంది. అలాగే 2 నైట్స్ అకామిడేషన్ ఉంటుంది. సో, ఇది రెగ్యులర్‌గా ఏంటంటే, రన్ అవుతున్న ప్యాకేజే కాబట్టి, ఆల్‌మోస్ట్ ఆల్ 3 మీల్స్ ఇందులో మనం ప్రొవైడ్ చేస్తున్నామనమాట. ఓకే. అండ్ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, లంచ్ అండ్ డిన్నర్ డిన్నర్. 3 ఉంటాయి. సో, ఓకే. అకామిడేషన్ పరంగా చూసుకుంటే, మనం డీలక్స్ ఏసీ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తామనమాట. హ్మ్. సో, వెహికల్ పార్ట్ చూసుకుంటే కంప్లీట్‌గా వెహికల్ మొత్తం ఉంటుందనమాట. అంటే మనం కలకత్తా ఎయిర్‌పోర్ట్‌లో దిగినప్పటి నుంచి మన షెడ్యూల్ యాస్ పర్ షెడ్యూల్ ఏదైతే ఉందో, ఆ షెడ్యూల్ ప్రకారం కంప్లీట్‌గా వెహికల్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాం. సో, 2 డేస్ కాబట్టి చాలా చిన్న ట్రిప్ కాబట్టి 2 నైట్స్ అండ్ 3 డేస్ 3 డేస్. కాబట్టి ఐటినరీ ఎట్లా ఉంటది? ఐటినరీ ఎలా ఉంటుందంటే మనం ఉన్న డెస్టినేషన్ నుంచి కలకత్తా వరకు ఫ్లైట్ ఇచ్చేస్తాం. హ్మ్. సో, కలకత్తా రీచ్ అయిన తర్వాత ఆ రోజు కలకత్తాలో చూడాల్సినటువంటి సైట్ సీయింగ్ ప్లేసెస్ మన ఫ్లైట్ టైమ్‌ని బట్టి హాఫ్ డే టైమ్ ఉందా? లేకపోతే లాస్ట్ ఈవినింగ్ అవర్స్‌లో మనం రీచ్ అవుతున్నామా? అన్న దాన్ని బట్టి బేస్ చేసుకొని ఆ రోజు మనం సైట్ సీయింగ్ అనేది ప్లాన్ చేసుకుంటాం అనమాట. ఎందుకంటే అక్కడ చూడాల్సిన ప్లేసులు చూసుకుంటే మనకు బేలూరు మట్టు, విక్టోరియా మెమోరియల్, తర్వాత దక్షిణేశ్వర్ కాళీ టెంపుల్, కాళీఘాట్ టెంపుల్, సో, ఇలాగా ఇస్కాన్ టెంపుల్ చాలా టెంపుల్స్ ఉన్నాయన్నమాట. కలకత్తాలో కూడా మనకి టెంపుల్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్‌లీ అండి. టెంపుల్స్ ఉన్నాయి. అలాగే సైట్ సీయింగ్ ప్లేసెస్ కూడా సో, ఉన్నాయి. గంగాసాగర్ మాత్రమే కాదు 2 మనకు కవర్ అయిపోతుంది. కవర్ అయిపోతాయండి. సో, హ్మ్. ఫస్ట్ డే మనం ఆ రోజు రీచ్ అయ్యే టైమ్‌ని బట్టి అక్కడ ఉన్నటువంటి టెంపుల్స్ గాని, అక్కడ ఉన్నటువంటి సైట్ సీయింగ్ ప్లేసెస్ కానీ, ఎందుకంటే చాలా వరకు మాన్యుమెంట్స్ కానివ్వండి, హిస్టారికల్ ప్లేసెస్ అన్నీ కూడా ఏంటంటే ఈవినింగ్ 5, 5:30కి బంద్ అయిపోతాయి బిఫోర్ సన్‌సెట్. సో, కాబట్టి వాటిని బేస్ చేసుకొని ఆ రోజు 1, 2 మాన్యుమెంట్స్ ఏదైనా ప్లాన్ చేసుకొని, ఇంకేదైనా టెంపుల్స్ చూసుకొని, సెకండ్ డే అనేది ఏంటంటే కంప్లీట్‌గా గంగాసాగర్‌కి ఇచ్చేస్తామనమాట. ఎందుకంటే బ్రేక్‌ఫాస్ట్ చేసి మనం కలకత్తా నుంచి స్టార్ట్ అవుతే సుమారుగా ఒక 3 అవర్స్ జర్నీ చేసి బోట్ పాయింట్‌కి రీచ్ అవుతాం. సో, ఎందుకంటే మన వెహికల్ నేరుగా మనం ఏదైతే కలకత్తా నుంచి తీసుకొనెళ్తామో అదే వెహికల్‌లో మనం గంగాసాగర్‌కి వెళ్ళలేం. ఎందుకంటే మధ్యలో మనం రివర్ క్రాస్ చేయాల్సి ఉంటదనమాట. ఓకే. సో, ఆ రివర్ కూడా ఏంటంటే వాటర్ ఫ్లోని బేస్ చేసుకొనేసేసి ఎవ్రీ హాఫ్ అన్ అవర్‌కి వేరియేట్ అవుతూ ఉంటుందనమాట. హుహు. టైమింగ్ అనేది చూసుకొని వెళ్తూ ఉంటారు. సో, అలాగా అక్కడికి మనం బోట్ పాయింట్ వరకు వెహికల్‌లో వెళ్ళి గవర్నమెంట్ బోట్సే ఉంటాయన్నమాట. సో, ఆ గవర్నమెంట్ బోట్స్‌లో మనం ఇటు ఒడ్డు నుంచి అటు సైడ్ గంగాసాగర్ సైడ్‌కి షిఫ్ట్ అయిపోతాం. సో, వన్స్ మనం గంగాసాగర్ ఐలాండ్‌కి రీచ్ అయిన తర్వాత అక్కడ లోకల్‌గా మళ్ళీ మనకు వెహికల్ వచ్చి పికప్ చేసుకొని డెడ్ ఎండ్ పాయింట్ ఏదైతే మనకు గంగా నది సముద్రంలో మీట్ అయ్యే పాయింట్ ఉంటుందో ఆ పాయింట్ వరకు వెహికల్ తీసుకెళ్ళి డ్రాప్ చేసేస్తారనమాట. సో, అక్కడ రీచ్ అయిన తర్వాత స్నానం చేసుకొని ఏదైనా పూజా కార్యక్రమాలు మనం చేయాలనుకుంటే పూజా విధానాలు అంతా కూడా చేసుకొనేసేసి అక్కడ కపిలముని ఆశ్రమం ఉంటుందనమాట. సో, హుహు. ఆ దర్శనం కూడా చేసుకొని రిటర్న్ మళ్ళీ బ్యాక్ మనము ఐలాండ్ నుంచి బోట్ ద్వారా క్రాస్ అయ్యి మన వెహికల్‌లో కలకత్తా బ్యాక్ వచ్చేస్తాం. సో, ఈ విధంగా సెకండ్ డే ఈవినింగ్ అంతా మళ్ళీ మనం తిరిగి కలకత్తా వచ్చేస్తాం. సో, లాస్ట్ డే ఇంకా మార్నింగ్ అవర్స్‌లో ఎందుకంటే మార్నింగే షాప్స్ ఓపెన్ ఉండవు కాబట్టి ఒక 1, 2 అవర్స్ మనం సైట్ సీయింగ్ ప్లేసెస్ కవర్ చేసుకొని దాని తర్వాత ఒక 2 అవర్స్, 3 అవర్స్ ఓపెన్ మార్కెట్‌లోకెళ్ళి
మనం అక్కడ షాపింగ్ చేసుకొనేసేసి, షాపింగ్ అయిన తర్వాత మన ఫ్లైట్ టైమ్ షెడ్యూల్‌ని బట్టి ఇంకొక 1 అవర్, 2 అవర్స్ ఏవన్నా సైట్ సీయింగ్ ప్లేసెస్ చూసుకుంటూ రిటర్న్ బ్యాక్ అనేది ఉంటుందనమాట. సో, వెహికల్ మనతోనే ఉంటుంది గాబట్టి మనకేమి ఇబ్బంది లేదు. ఎగ్జాక్ట్‌లీ అండి. సో, ఆ సైట్ సీయింగ్ ప్లేసెస్‌తో పాటు మనం ఎటు షాపింగ్‌కెళ్ళాలనుకుంటున్నాం, ఏ ఏరియాకి వెళ్ళాలనుకుంటున్నామో దాన్ని బట్టి బేస్ చేసుకొనేసి ఐటినరీ మొత్తం ప్లాన్ చేసుకొని 2 నైట్స్, 3 డేస్‌లో కలకత్తా, గంగాసాగర్ అనేది కవర్ చేసుకోవచ్చు. ప్యాకేజ్ కాస్ట్ కూడా ఏంటంటే ₹25,000 అండి విత్ ఫ్లైట్స్‌తో. ఓకే. సో, మన ఔరా బ్రిడ్జ్ ఇవన్నీ కూడా దాంట్లోనే కవర్ చేసేయచ్చా? ఎగ్జాక్ట్‌లీ అండి. సో, మన సైట్ సీయింగ్ ప్లేసెస్‌లో మనం అనుకున్నట్టుగా ఫస్ట్ డే మన ఫ్లైట్, లాస్ట్ డే మన ఫ్లైట్‌ని బట్టి ప్లేసెస్ అనేది ఫస్ట్ డే కొన్ని, లాస్ట్ డే కొన్ని, అలాగే లాస్ట్ డే మనం షాప్స్ ఓపెన్ అయిన తర్వాత మన షాపింగ్ టైమ్ గూడా ఆ రోజు ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రూప్ త్రూ పంపిస్తారా? లేదు అనంటే కస్టమర్ చాయిస్‌ని బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చా? ఎవ్రీ మంత్ ఒక ఫిక్స్డ్ డిపార్చర్ డేట్ అనేది ఉంటుందండి ఈ గంగాసాగర్ ప్యాకేజ్‌కి. లేదు ఒకవేళ డేట్ మ్యాచ్ అవ్వట్లేదు. సో, కస్టమర్ రిక్వైర్మెంట్ డేట్స్‌లో వెళ్ళాలనుకున్నా సరే చెక్ చేసుకొనేసేసి పాసిబిలిటీ ఎలా ఉంది? ఏంటి? ఎంతమంది ట్రావెల్ చేస్తున్నారు? దాన్ని బట్టి మనం సేమ్ కాస్ట్‌తోనే పంపియడం జరుగుతుందన్నమాట. ఓకే. ఇప్పుడు గంగాసాగర్ వరకు వెళ్ళాలి అనంటే అక్కడున్న రిచువల్స్‌కి సంబంధించి అప్పుడు మళ్ళీ మనం ఏమైనా ఎక్స్‌ట్రా అమౌంట్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందా? ఎక్స్‌ట్రా అమౌంట్ ఏమి అవసరం ఉండదండి. అక్కడ ఎందుకంటే స్నానం అది చేసేసుకుంటారు. ఇన్ కేస్ అక్కడికెళ్ళిన తర్వాత ఏదైనా పూజా కార్యక్రమం లోకల్‌గా మనం చెయ్యాలి అనుకుంటే మాత్రమే కొద్దో గొప్పో ఖర్చవుతుంది అంతే తప్పితే అది మన చాయిస్. అది మీ చాయిస్ ఉంటది. ఎగ్జాక్ట్‌లీ అండి. లైక్ కస్టమర్ చాయిస్ ఉంటదనమాట. హ్మ్. ఇప్పుడు మనం ఏదైతే బోట్‌లో ట్రావెల్ చేస్తామో అది కూడా గవర్నమెంట్ బోటే కాబట్టి చాలా నామినల్ ఫేరే ఉంటుందనమాట. లైక్ ₹25-30 టికెట్ ఫేర్ ఉంటుంది. సో, అది డైరెక్ట్‌గా అక్కడే మనం టికెట్ పర్చేజ్ చేసి అటుపక్క క్రాస్ అయిపోతాం అనమాట. ఓకే. సో, వెహికల్ అసిస్టెన్స్ అనేది కంప్లీట్‌గా మనమే ఇస్తాము. హ్మ్. ఇప్పుడు కోల్‌కతాలో మనం ఖచ్చితంగా చూడాల్సిన ప్లేసెస్ ఏమేమున్నాయండి? ఖచ్చితంగా చూడాల్సిన ప్లేసెస్ అంటే ఇప్పుడు మనకు కాళీ టెంపుల్ మెయిన్‌గా. ఓకే. ఎందుకంటే కలకత్తా కాళీ టెంపుల్ అంటారు కదా! హ్మ్. సో, ఫేమస్ టెంపుల్ ఉందన్నమాట. అలాగే బేలూరు మఠ్, మదర్ తెరీసాకి సంబంధించి అక్కడ మ్యూజియం అది ఉందన్నమాట. సో, అది విజిట్ చేయొచ్చు. తర్వాత విక్టోరియా మెమోరియల్. సో, అది కూడా చాలా బ్యూటిఫుల్ ప్లేసు. చూడటానికి కూడా బాగా టైం తీసుకుంటుందండి. 2-3 అవర్స్ టైం తీసుకుంటుందన్నమాట. ఆహా! దాని తర్వాత దక్షిణేశ్వర్ కాళీ టెంపుల్ అని చెప్పనేసేసి ఈ టెంపుల్స్ తర్వాత ఈ హౌరా బ్రిడ్జ్ వీటి దగ్గర ఏంటంటే చాలా వరకు మనకు మూవీ షూటింగ్స్ కూడా జరిగాయన్నమాట. సో, ఆ టెంపుల్స్ దగ్గరికెళ్ళినప్పుడు మనం వాటిని ఫీల్ అవ్వచ్చు. హ్మ్. ఓహ్! పలానా మూవీలో ఈ షూటింగ్ ఇలా ఇక్కడ ఇక్కడ జరిగింది. జరిగింది అని. ఈ హీరో ఇక్కడ నిల్చొని మాట్లాడారు. సో, ఇట్లా అక్కడికెళ్ళినప్పుడు మనం ఆ మెమోరీస్ అన్ని రిమైండ్ చేసుకోవచ్చన్నమాట. ఓకే. ఎందుకంటే చాలా వరకు మూవీస్‌లో మనకు కలకత్తా అనగానే హౌరా బ్రిడ్జ్ చూపిచ్చేస్తారు. సో, అక్కడ ఉన్నటువంటి ఘాట్స్ చూపిస్తూ టెంపుల్ కాళీఘాట్ టెంపుల్ ఏదైతే ఉందో ఆ టెంపుల్ చూపిస్తారు కాబట్టి సో, అక్కడికెళ్ళినప్పుడు మనం అవన్నీ కూడా చూడొచ్చన్నమాట. ఓకే. అండ్ ఒక ఐలాండ్ చాలా బావుంటది అని విన్నాము. అవునండి. ఇప్పుడు మనం అక్కడి నుంచి కలకత్తా నుంచి సుందర్బన్స్ అని చెప్పనేసేసి ఫారెస్ట్ ఉంటుందనమాట. సో, హ్మ్. అక్కడికి మనం వెళ్ళాలనుకుంటే కూడా అది మనం డిఫరెంట్ ప్యాకేజ్ లాగా తీసుకొనేసేసి అది 3 నైట్స్, 4 డేస్ గాని, 4 నైట్స్, 5 డేస్ గాని ప్లాన్ చేసుకోవచ్చనమాట. అంటే ఒక చిన్న ట్రిప్పు ఉంది. మనకి టైం కనుక ఉంది అనుకుంటే అంత దూరం వెళ్తున్నాం కాబట్టి ఒకేసారి కవర్ చేసి రావాలి అని అనుకుంటే 5-6 డేస్ కూడా మనం దాన్ని ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చండి. చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. సుందర్బన్స్, గంగాసాగర్, కలకత్తా అలాగా చేసుకోవచ్చనమాట. అప్పుడు ఐటినరీ దాన్ని బట్టి మీరు ప్లాన్ చేస్తారు. ప్యాకేజ్ కూడా మారుతుంది. ఎగ్జాక్ట్‌లీ అండి. ప్యాకేజ్ కాస్ట్ ఐటినరీని బట్టి చేంజ్ అవుతూ ఉంటుందనమాట. ఇన్‌కేస్ అది ఇండివిడ్యువల్‌గా కస్టమైజ్ చేసుకొని వెళ్తున్నారు కాబట్టి ఎంతమంది మెంబర్స్ వెళ్తున్నారన్న దాన్ని బట్టి కూడా కాస్ట్ అనేది వేరియేట్ అవుతూ ఉంటుందనమాట. ఓకే. సో, కోల్‌కతా అండ్ గంగాసాగర్. ఇటు ఆధ్యాత్మికము, అటు షాపింగు, కాస్త నేచర్ చూడొచ్చు మనం. సైట్ సీయింగ్ ఉంటుంది. సో, అలా అనుకుంటే కోల్‌కతా, గంగాసాగర్ ది బెస్ట్ ప్లేసే అండి. ఎగ్జాక్ట్‌లీ సో, అండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? కింద స్క్రోల్ నంబర్‌కి కాల్ చేయండి. ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సిబ్బంది మీకు అందుబాటులో ఉంటారు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే చక్కగా క్లారిటీ ఇస్తారు. 12 బ్రాంచెస్ ఉన్నాయి టోటల్‌గా ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళకు. నియర్ బై మీకేదైనా బ్రాంచ్ ఉన్నట్లయితే ఒకసారి విజిట్ చేయండి. మీరు ఏ ప్లేస్‌కి వెళ్ళాలనుకుంటున్నారో చెప్తే చాలు మిమ్మల్ని కంప్లీట్‌గా వాళ్ళే గైడ్ చేస్తారు. థాంక్ యూ సో మచ్ అండి జశ్వంత్ గారు. థాంక్ యూ అండి.